పరిశ్రమ బాగుండాలంటే స్టార్ సినిమాలు మాత్రమే ఆడితే సరిపోదు. చిన్న సినిమాలు కూడా మంచి విజయాలను అందుకోవాలి. ఏడాదికి పదుల సంఖ్యలో రిలీజ్ అయ్యే స్టార్ సినిమాల కన్నా, వందల సంఖ్యలో రిలీజ్ అయ్యే చిన్న సినిమాలు ఆడితేనే పరిశ్రమలో ఎంతో మేలు జరుగుతుంది. అయితే ఫెస్టివల్ టైం వస్తే కేవలం స్టార్ సినిమాలే రావాలి, వారికే థియేటర్లు కేటాయించాలి అన్న పందా కొనసాగుతుంది. అయితే సినిమా పరిశ్రమ అందరిది. ఇక్కడ అన్ని సినిమాలు ఆడాలి. ఫెస్టివల్ టైంలో చిన్న సినిమాలకు కూడా థియేటర్లు కేటాయించాలి. ఇంతకుముందు ఏమో కానీ ఈ సంక్రాంతికి ఈ ప్రయత్నం బాగా జరుగుతుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన హనుమాన్ సినిమా సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాను పొంగల్ రిలీజ్ అవ్వడానికి చాలానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఎలాగైనా సరే సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ హనుమాన్ని ఆపాలని ప్రయత్నించి విఫలమయ్యాయి. హనుమాన్ సినిమా విజువల్ వండర్గా రాబోతుంది. తను ఎంచుకున్న కథ, ఇచ్చిన బడ్జెట్తో ప్రశాంత్ వర్మ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు. అయితే సినిమా సంక్రాంతికి వస్తున్న కారణంగా థియేటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. హనుమాన్కి అది మైనస్ అని చెప్పొచ్చు. స్టార్ సినిమాల మధ్య భీకరమైన పోటీ మధ్య హనుమాన్ రావడం పెద్ద రిస్కే అయినా ఇప్పటి వరకు తమను నడిపించిన హనుమాన్ ఈ సినిమాకు తోడుగా ఉంటాడని చెబుతున్నారు మేకర్స్. హనుమాన్ సినిమాలో తేజ సజ్జా లీడ్ రోల్లో నటించగా, అమృత అయ్యర్ ఫిమేల్ లీడ్గా నటించింది. ఇండియన్ సూపర్ హీరో మూవీగా ప్రమోట్ చేస్తున్న హనుమాన్ సినిమా ట్రైలర్ ఇంప్రెసివ్గా అనిపించింది. సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి బడ్జ్ అయితే వచ్చింది. మరి అందుకు తగినట్టుగా సినిమా ఫలితం ఉంటుందా లేదా అన్నది వేచి చూడాలి. ఓ పక్క పెద్ద సినిమాలు గుంటూరు కారం, సైంధవ్, నాసామిరంగా, ఏగల్ సినిమాలు పోటీకి వస్తుండగా, వీటికి పోటీగా హనుమాన్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.